అంటే అపవాదికి తలుపు తెరిచి పెడుతున్నారేమో. అయితే ఎలాగ తలుపు తెరిచి పెడుతున్నారు అని అంటే చూసినట్లయితే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందంటే, ఆ తెగులు వల్ల 24,000 మంది చనిపోయారంట. ఆ తెగులు వల్ల 24,000 మంది చనిపోయారంట. ఏ రీతిగా మీరు అపవాదికి మీ జీవితంలో తలుపు తెరిచారు? చాలా భయంకరం అండి. ఈరోజు మనకి తెలియకుండా ఎన్నో రీతిలుగా మనము అపవాదికి తలుపు తెరిచి పెడుతున్నామంట. బిలాము ఒక ద్రోహం చేస్తాడు. ఏంటి ఆ ద్రోహం అని అంటే, అన్నిసార్లు శపించమన్నా శపించలేకపోయాడు. దేవుడు ఆశీర్వాదపు వచనాలు పలికాడు, కరెక్టే. కానీ ఏం చేశాడంటే వెనుక నుండి ఫ్రమ్ ద బ్యాక్, అంటే బ్యాక్ స్టాబ్, వెన్నపోటు అంటారు కదా, ఈ బ్యాక్ స్టాబ్డ్ 3 సార్లు ఆశీర్వాదపు వచనాలు వచ్చినప్పటికీ నేను 4వసారి ఏం చేస్తాడంటే, నాకు తెలుసు దేవునికి బాధ పెట్టేదేంటో అని వారిని వ్యభిచారంలోకి, అన్య దేవతని పూజించే రీతిగా వారిని నడిపించాడు. కాబట్టి ఏం జరిగిందంటే 24,000 మంది మరణించడానికి ఆ ఒక్క వ్యక్తి కారణమయ్యాడు. బిలాం ఒక్కడు కారణమయ్యాడు. అంటే అపవాది ఆయనను ఎలాగ వాడుకుందంటే, వెనకాల నుండి బ్యాక్ స్టాబ్, వెన్నుపోటులాగా. చూసారా, చాలామంది మనుషులు కూడా మనకి వెన్నుపోటు, మనం ఎంతో నమ్ముతాం, ఎంతగానో వారిని బట్టి ఆదరణ పొందుతూ ఉంటాము, లేకపోతే వారిని బట్టి ఎంతగానో హోప్స్ పెట్టుకుంటుంటాం, నిరీక్షణ కలిగి ఉంటాము. కానీ సడన్గా అకస్మాత్తుగా ఒకరోజు మనం వినకుండాల్సింది వింటాము, వారి ద్వారా చూడకుండాల్సింది చూస్తాం. ఏంటంటే వారు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు ఏంటిదంటే వెనకాల నుండి వచ్చి మనం ఊహించని రీతిగా, అనుకోని గడియలో, అనుకోని సమయంలో, ఎప్పుడు తలంచని విధంగా వారు మనకి సడన్గా వెన్నుపోటు, బ్యాక్ స్టాబ్. ద ఎనిమీ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద బిహైండ్ డోర్. గమనించండి, అపవాది ఎప్పుడు కూడా వెనుక డోర్ నుండి వస్తాడు, వెనుక మార్గం, వెనుక నుండే వస్తాడు. కానీ ఎప్పుడు ముందు నుండి రాలేడు. ఎందుకంటే ముందు నుండి దేవుడు మనకి బయలుపరుస్తుంటాడు. కాబట్టి మీ మైట్ బీ కేర్ఫుల్ టు లాక్ ద డోర్స్. కానీ మీ వెనకాల బాల్కనీ డోర్, ఇజ్ ఇట్ లాక్డ్? యువర్ బ్యాక్ డోర్, ఇజ్ ఇట్ లాక్డ్? ఇజ్ ఇట్ ఆల్ లాక్డ్ అని చెక్ చేస్తున్నారా? ఆ రీతిగా ఏ రీతిగా మీ జీవితంలో అపవాదికి మార్గాలు, తలుపులు తెరిచి ఉన్నాయి. ఆయన ఒక్కని బట్టి 24,000 మంది మరణించారంట. మనం అనుకుంటాము, నాకు విశ్వాసం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు భక్తి ఉంది, నాకు ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి, అపవాది రాలేడులే అని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి ఉన్నాడు చూడండి, ఆ వ్యక్తిని బట్టి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఆ తప్పైన ఒక్క చూపుని బట్టి మీ జీవితంలో ప్రవేశిస్తాడు. ఆ తప్పైన ఒక వస్తువుని బట్టి మీ జీవితంలో ప్రవేశిస్తాడు. ఈరోజు దేవుడికి ఇష్టం లేని వస్తువుల్ని అనేక మంది ఇంట్లో తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అది తెలీదు, అది అపవాదికి సంబంధించిందని. అనేక మంది ఎన్నో మాంత్రిక కార్యాలు చేస్తూ, బ్లాక్ మ్యాజిక్ చేస్తూ అనేక వస్తువులు పెడుతుంటారు. మనము ఏం చేస్తామంటే అమాయకంగా, బాగుంది కదా, చూడటానికి బాగుంది కదా అని వస్తువుల్ని మన ఇంటికి తెచ్చిపెట్టుకుంటాము. అది అపవాదికి ఒక మార్గం అవుతుంది మన ఇంటికి. అపవాది, వీఆర్ ఓపెనింగ్ డోర్ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్స్. చూడండి, అనేక సార్లు ఒక మనిషిలో ఒక అపవిత్రాత్మ వెళ్ళాలి అని అంటే ఎలాగ వెళ్తుంది తెలుసా? డైరెక్ట్గా వచ్చి పొజెస్ చేయదు. ఎప్పుడైనా చూసినట్లయితే మా మటుకు మేమైతే గ్రహించింది ఏంటిదంటే, ఆ మంత్రం చేత, చాతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు ఎలాగా, హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అంటే, ఆ రోజు ఆ పార్టీలో నాకు ఆ గ్లాస్లో, ఆ జ్యూస్లో ఏదో కలిపిచ్చారు, అది తాగినప్పటి నుండి నాలో అపవాది ప్రవేశించాడు అని చెప్పారు ఒకరు. దాని తర్వాత నా చుట్టాలు, నా సొంత చిన్నమ్మే, నేను వర్ధిల్లకూడదని, నేను ఆశ్రయించబడకూడదని, నా భర్త ఏమో గవర్నమెంట్ ఆఫీసర్, మేము మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మా జీవితంలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలిగి ఉంది, ఆమె ఓర్చుకోలేక ఈర్ష్యతోటి నాకేదో తినటానికి ఇచ్చింది, స్వీట్ అని ఇచ్చింది, దాంట్లో ఏదో కలిపిచ్చింది. ఆ రోజు నుండి ఇంట్లో అంత కలహాలు, ఇంట్లో అంత పోరాటాలు, సంపాదించుకున్నంత నష్టాలు అని చెప్తూ ఉంటారు. ఆ రీతిగా అనేక మందిని పట్టి పీడించడానికి డైరెక్ట్గా రాలేడు, కానీ వెనుకాల నుండి వస్తాడు అపవాది. ఏదో తినడం ద్వారా, ఏదో చూడటం ద్వారా, ఏదో చెయ్యటము ద్వారా, ఏదో మాట్లాడటము ద్వారా అపవాది మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. వాట్ ఈస్ ద డోర్ దట్ ఈస్ ఓపెన్ ఇన్ యువర్ లైఫ్? ఆ వ్యక్తి ఎవరు?
ఆ వస్తువు ఏంటి, ఆ మార్గం ఏంటి పరీక్షించుకోండి. ఈరోజు అపవాది నన్ను బాధ పెడుతున్నాడు, పీడిస్తున్నాడు, ఇంట్లో అనారోగ్యం, ఇంట్లో ఎప్పుడు చూసిన బాధ, వేదన, కలహము, రోగాలు ఇవే ఉన్నాయి. ఏంటిదంటే పరీక్షించుకున్నారా? ఎక్కడ నేను అపవాదికి తలుపు తెరిచిపెట్టాను? వేర్ ఇస్ ద డోర్ ఓపెన్ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్ ఇన్ టు మై ఫ్యామిలీ, ఇన్ టు మై లైఫ్? ఇస్ దేర్ అ బ్యాక్ డోర్? బిలాము వెనకాల నుండి ద్రోహము, బిట్రే చేసిన రీతిగా దేవుని బిడ్డల్ని అపవాది కూడా వెనకాల నుండి మన దగ్గరికి వచ్చి మనకి ద్రోహం చేస్తాడంట. మనం అనుకోని రీతిగా, అసలు ఊహించని మనుషుల ద్వారా ఎంతో ప్రేమించాను ఆ వ్యక్తిని, ఎంతో చెప్పుకున్నాను, ఎంతో ఇచ్చాను, ఎంతో నమ్మాను ఆ మనిషిని, కానీ ఇలాగా నాకు ద్రోహం చేస్తాడు నేను అనుకోలేదే అని అంటే, ఆ రీతి అపవాది వాడుకొని మన జీవితాన్ని పతనం చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడండి. కానీ విశ్వాసులుగా మన బాధ్యత ఏంటి తెలుసా? వేర్ am I opening the door for the enemy? అపవాదికి నేను తలుపు ఎక్కడ తెరిచాను? వేర్ డిడ్ ఐ ఓపెన్ ద డోర్ ఫర్ ద ఎనిమీ? ఈరోజు పరీక్షించుకోండి. మీ జీవితంలో తెగులు, నష్టము ఇవన్నీ వస్తున్నాయంటే ఒక్కసారి అన్నీ పక్కన పెట్టి కూర్చుని, దేవా నువ్వు బయలుపరిచయ్యా, యు షో ఇట్ టు మీ. వేర్ డిడ్ ఐ ఓపెన్ ద డోర్? నేను మాట్లాడిన మాటలు బట్ట? మనం అనుకుంటాం మనం మాట్లాడటంలో శక్తి లేదని. మరి దేవుడు ఎందుకంటాడండి ఎజెకియేల్ తోటి, నీ మాటతోటి ప్రవచించు, నీ నోటితోటి ప్రవచించు, ఆ ఎండిన ఎముకలు కూడా జీవింపజేస్తానని అంటాడు. ఎందుకంటే మన మాటలో జీవం, మరణం, శక్తి ఉంది. మన మాటలో శక్తి ఉంది. మన మాటలు ఏ రీతిగా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలాగ మాట్లాడుతున్నాం అన్నీ పట్టించుకునే దేవుడు. మన మాటల్లో మనము దేవుని ఆత్మనైనా ఆహ్వానిస్తాం, లేకపోతే దురాత్మనైనా ఆహ్వానిస్తాం. మీ మాటల్లో దేవుని ఆహ్వానిస్తున్నారా, దురాత్మలను ఆహ్వానిస్తున్నారా? లేకపోతే మీ జీవితంలో ఉన్న వ్యక్తులు, అక్కర్లేని వ్యక్తిని దయచేసి అటువంటి సంబంధాలు కట్ చేసి పడేయండి అని మీకు చేతులు జోడించి బ్రతిమాడుతున్నానండి. ఎందుకంటే అనేక సార్లు మన జీవితాన్ని నాశనము చేయడానికి మనుషుల్ని వాడుకొని, అక్కర్లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి, అక్కర్లేని ఆశలు చూపిస్తూ మన జీవితాన్ని నాశనం చేయాలని అపవాది ప్రయత్నిస్తూనే అంటాడు. మీ జీవితంలో కూడా అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని బంధువులు కదా, మనం వాళ్ళని కాదనలేరు కరెక్టే, కానీ కీప్ అ డిస్టెన్స్, కీప్ అ బౌండరీ, ఒక సరిహద్దు పెట్టుకోండి, కొంచెం దూరం ఉంచండి. అక్కర్లేని వారిని ఎంటర్టైన్ చేసి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి అవకాశం ఇవ్వకండి. డోంట్ గివ్ అ రూమ్. అక్కర్లేని వ్యక్తులు ఎవరైనా దేవుడు మీకు బయలుపరుస్తున్నాడా? ఇతను బట్టే, ఈ స్త్రీని బట్టి నా జీవితం ఇలాగ అయిపోయింది. చూడండి, అనేక సార్లు దేవుడు మనకి హింట్స్ ఇస్తూ ఉంటాడు. వివాహ విషయంలో కూడా ఆ స్త్రీ అలాగా అని చూపించినప్పుడు మొదటిగా అందరికీ చక్కగా కనపడతారు. దాని తర్వాత మెల్లమెల్లగా తను ఎప్పుడు చూసినా స్నేహితురాలతోటి తిరుగుతూనే ఉంటుందండి. తను ఎప్పుడు చూసినా బంగారు షాపులకి, పట్టు చీరలకి, వీటికే తిరుగుతూ ఉంటుందండి. తను ఎప్పుడు చూసినా ఇది అని అంటే, పర్లేదులే నేను పెళ్ళైన తర్వాత మార్చుకుంటాను అనుకుంటున్నారా? కుదరదు. God will keep giving you hints like that. She's always like that, she's always like this, she's always like that అంటే హింట్స్ ఇస్తున్నప్పటికీ, మనకి ఐడియాస్ ఇస్తున్నప్పటికీ మనం అనుకుంటాము నేను మార్చుకుంటానులే అనేది పెద్ద అబద్ధము. ఆ పురుషుడిని నేను మార్చుకుంటానులే, ఇప్పుడు చాలా కోపిష్టి నేను మార్చుకుంటానులే, ఈయన త్రాగబోతుంటాను నేను మార్చుకుంటానులే, ఈయనకు చెడ్డ అలవాట్లు అంటే మార్చుకుంటానులే, అక్కర్లేని పోర్నోగ్రఫీ, అశ్లీలమైన దృశ్యాలు చూస్తాడంట, పర్లేదులే నేను మార్చుకుంటాను అనుకుంటున్నారా? అస్సలు మార్చుకోలేరు. దేవుడు మనకి అట్లాంటి హింట్స్ ఇస్తూ ఉంటాడు. అట్లాంటి హింట్స్ ఇస్తున్నప్పుడు దయచేసి ఆ అక్కర్లేని వ్యక్తులు కట్ చేసి పడేయండి. దేవుని అది దేవుడికి ఇష్టం లేదు అంటే, మీకు ఎంత నొప్పి అయినా, ఎంత బాధ అయినా, ఎంత ఇష్టమైనా పర్లేదు, దేవుడికి ఇష్టం లేదంటే కట్ చేసి పడేయండి. అంతకంటే 100 రెట్ల ప్రతిఫలంగా, 100 రెట్లుగా ఉత్తమమైన వారిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు అపవాదికి తలుపులు ఎక్కడ తెరిచిపెట్టారు, ఎక్కడ మార్గం తెరిచిపెట్టారు? పరీక్షించుకోండి. You might not know it, but he's coming in the smallest way possible from the back door, not from the front door. మనం చూసే రీతిగా పట్టపగలు మనకి కనపడడు, కానీ వెనకాల నుండి చీకటిలో ఊహించని సమయాల్లో వస్తూ ఉంటాడనమాట. అయితే మన విశ్వాసాన్ని పోగొట్టడానికి, మన విశ్వాసాన్ని లయపరచడానికి అపవాది హీ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద బ్యాక్ డోర్. అదే రీతిగా చూసినట్లయితే దావీదు జీవితంలో కూడా ఆయన అనుకున్నాడు, ఒట్టి లెక్కలు చూద్దాంలే, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇశ్రాయేలుల సైన్యం ఉన్నారు అని. ఆ వచనం కూడా బైబిల్లో చూసినట్లయితే అపవాది అక్కడ ప్రవేశించి దావీదుని ప్రేరేపించాడంట. అదేంటి, దావీదు దేవుని హృదయానుసారమైన మనుషుడు కదా, ఆయనను ఎలాగా అపవాది ప్రేరేపిస్తాడు, సాతాను ప్రేరేపిస్తాడు అని అనుకుంటున్నారా? ఇంత గొప్ప భక్తుడు,
అంతగా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి, అంతగా దేవుని ప్రేమించిన వ్యక్తి, ఆయన ఒకరోజు సడన్గా లేచి నేను ఇశ్రాయేల్ ఆర్మీ అంటే సైనికులు ఎంతమంది ఉన్నారో నేను కౌంట్ చేయాలి అని ఏదో ఆతురత ఆయనలో కలిగిందంట. అంటే దానిలో చూసినట్లయితే సాతాను అతన్ని ప్రేరేపించాడు, అపవాది అతన్ని ప్రేరేపించాడు. ఆయన అలాగ చేశాడు. 70,000 మంది ఇశ్రాయేలులో చనిపోయారు. ఆయన ఒక్కరి డిసొబీడియన్స్ బట్టి, ఆయన ఒక్కరి గ్రీడి బట్టి, ఆయన ఒక్కడు అపవాదికి తలుపు తెరిచాడు కాబట్టి కుటుంబము అంతా కూడా నాశనమైంది. ఈరోజు అనుకుంటున్నారు, నా ఒక్కదాన్ని బట్టి, నా ఒక్కడిని బట్టి కుటుంబం ఎందుకు పాడవుతుందిలే, నేను చేసే చిన్న కాంప్రమైజ్ని బట్టి వాట్ విల్ హ్యాపెన్ అనుకుంటున్నారేమో. రిమెంబర్, ఈదర్ యూ కెన్ బిల్డ్ ఆర్ డిస్ట్రాయ్. మీలో అటువంటి సామర్థ్యత, పొటెన్షియల్ దేవుడు మనకిచ్చాడు. ఆ రోజు బలాకు కూడా భయపడ్డాడు. ఎందుకంటే ఇశ్రాయలైట్స్కి ఉన్న పొటెన్షియల్, సామర్థ్యతను చూసి వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి ఏదైనా అవ్వచ్చు, మనల్ని నాశనం చేస్తారని భయంతో, ఈర్ష్యతోటి ఉన్నాడు. అదే రీతిగా మీ పొటెన్షియల్ బట్టి మీరు ఏమైనా చేయొచ్చు. అంటే మీ పాపాన్ని బట్టి, మీరు అపవాదికి తెరిచిన మార్గం బట్టి, ద్వారాన్ని బట్టి కుటుంబం అంతా నాశనం చేయొచ్చు. అదే రీతిగా మీరొక్కరి విధేయతను బట్టి కుటుంబం అంతా కట్టబడచ్చు. వాట్ డూ యూ చూస్? ఆ రోజు దావీదు చేసిన ఒక్క తప్పును బట్టి ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 70,000 మంది మరణించారంట. ఆ రోజు బిలాము చేసిన ఒక్క తప్పును బట్టి, ఆ బిలాము ప్రేరేపించిన విధానం బట్టి 24,000 మంది మరణించారంట. నాట్ 1, నాట్ 2. అంటే మీరు చూడండి, అపవాదికి ద్వారం తెరిస్తే ఎంత నష్టము, ఎంత కష్టము, ఎంత పోరాటం, ఎంత నాశనం చూసారా. ఈరోజు మీరు అపవాదికి తలుపు తెరిచారు, అందుకనే అంత నాశనమేమో, అందుకనే అంత కష్టమేమో, అందుకనే అంత శ్రమ, అందుకనే అంత బాధ, కలహాలు, పోరాటాలు, గొడవలు. ఇందాక చెప్పాను కదా, దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉంటుంది.